Honorable Speaker, sir. Sir, I just need one clarification from the chair, sir, is that the bill has been introduced now. The silent features are being getting read by the Honorable Minister Saab. So I would like to know whether we will be getting a chance to give our amendments or not. Because I was told and informed that it has been suspended. It has been announced by the chair. Secretary Saab, I just went and clarified. He said that it has been announced in the House that the bill will be introduced, and today itself the bill will be cleared. So I would like to know, sir, because the rule position says, sir, that you have to give some time. And if a minimum time, at least 12 hours needs to be given for members to submit their amendments. And now that, sir, last night also, sir, at 12 o'clock on the website, in the agenda, it was mentioned, sir. रात के 12 बजे आ रहा है साहब हमारे को एजेंडा, और ये बिल इतना बड़ा है, इसको थोड़ा वक्त अगर देंगे आप तो हम प्रिपेयर कर सकते हैं, अपने अमेंडमेंट्स भी दे सकते हैं. We can give our good suggestions also in this bill, sir. Because earlier government has committed big mistakes and blunders in this, sir. We do not want the same mistakes to be repeated again by the Congress government. So kindly I request the Honorable Chair to give us a time to submit our amendments, and we can continue this debate tomorrow, sir, after your briefing on the bill, sir. Yes, amendment के लिए मौका दीजिए. అయితే గౌరవ సభ్యులు ఏవైతే నేను క్లారిఫై అంటే నేను మాట్లాడుతున్నా, నేను దాని గురించి కూడా మనం అధ్యక్ష గౌరవ సభ్యులు ఏదైతే మాట్లాడారో అది చాలా వాల్యుబుల్ పాయింట్ అధ్యక్ష. తప్పకుండా ఏదైతే బిల్లు మేము ఈ సభలో ప్రవేశపెట్టామో ఇందిరమ్మ ప్రభుత్వంలో మంచి సూచనలు వారు మాట్లాడేటప్పుడు ఇస్తే తప్పకుండా వాటిని దీంట్లో కరెక్ట్ చేయడానికి కూడా ప్రభుత్వానికి బేసిజాలు లేవు అధ్యక్ష. వెరీ క్లియర్ అధ్యక్ష, ఎక్కడా బేసిజాలు లేవు అధ్యక్ష. సో మాట్లాడిన తర్వాత ప్లీజ్ బై ఫస్ట్ సార్ ఐఎమ్ ఇంట్రడ్యూస్ దిస్ బిల్ ప్లీజ్. అధ్యక్ష ఈ 14 రకాల అంశాలకు సంబంధించిన ఏవైతే విషయాలున్నాయో ఎంఆర్ఓ గారు రిజిస్ట్రేషన్ చేస్తే ముటేషన్ చేసే రైటు నెక్స్ట్ ప్లేస్ అయిన ఆర్డీఓ గారికి ఇవ్వటం జరిగింది అధ్యక్ష. ఈ చేసిన ముటేషన్ మీద ఏమైనా అభ్యంతరాలుంటే ఆ అభ్యంతరాలని నెక్స్ట్ అప్పీల్ అథారిటీ కలెక్టర్ గారు మరియు ల్యాండ్ ట్రిబ్యునల్ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కలెక్టర్ గారు ల్యాండ్ ట్రిబ్యునల్తో కూడా అప్పీల్ చేసుకునే అవకాశాన్ని ఈ బిల్లులో పొందుపరచడం జరిగింది అధ్యక్ష. ఇక ఇక వెరీ ఇంపార్టెంట్ ఇష్యూ అధ్యక్ష, సాదా బైనామాలు. ఈ సాదా బైనామాలకు సంబంధించిన అంశంలో గత ప్రభుత్వంలో ఒక పొరపాటు జరిగింది అధ్యక్ష. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే 2020 చట్టము ఏర్పరచడానికి ముందు ఒక 3 రోజులు, చట్టము ఏర్పడిన తర్వాత ఒక 8 రోజులు రాష్ట్రంలో ఉండే సాదా బైనామాలకి అప్పీల్ చేసుకోమని ఆనాటి ప్రభుత్వం సూచన చేసింది అధ్యక్ష. ఈ సాదా బైనామాలు ఆ పీరియడ్లో ఏదైతే 2020 అక్టోబర్ 10 వరకు
आपको टाइम दे रहा हूँ बात करने के लिए, जब बात करें अभी दे रहा हूँ, नहीं टाइम दे के दे रहा हूँ आपको। यू आर वेरी शार्प आया। అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఒక్క నిమిషం నేను మీరు మళ్ళీ మాట్లాడితే కానీ ఇప్పుడేమి బ్రేక్ ఇయ్యట్లేదు కదా, ఇప్పుడు అప్పుడే ఆమోదం కావడం లేదు కదా, మీ డిబేట్ ఉంటుంది కదా అధ్యక్ష. అధ్యక్ష, ఈ సాదా పరిణామాలకు సంబంధించి ఏదైతే ఆనాటి ప్రభుత్వంలో 2020 యాక్ట్ వరకు 2020 యాక్ట్లో నవంబర్ 10వ తారీఖు వరకు ఏవైతే అప్లికేషన్లో ఆన్లైన్లో రిసీవ్ చేసుకున్నారో సుమారు 9,24,000 అప్లికేషన్లు ఆన్లైన్లో చట్టానికి ముందు మినిస్టర్ గారు అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగినా, బీజేపీ అడిగినా, బీఆర్ఎస్ అడుగుతున్నది ఒకటే, రూల్ పొజిషన్ ఏం చెప్తుంది? ఎల్ఏ మినిస్టర్ గారేమో రూల్స్ మేము రేపు డిస్కస్ చేద్దాము, మీరు అమెండ్మెంట్స్ ఇవ్వచ్చు అని చెప్పిపోయారు. కానీ మీ సెక్రటరీ గారు ఏమంటుందంటే దేర్ ఆర్ నో అమెండ్మెంట్స్, ఇవాళనే డిస్కషన్ పూర్తి చేస్తామంటున్నారు. సార్, బేసికల్గా మన శాసనసభ అంటేనే శాసనాలు చేసే సభ. మన ప్రాథమిక పనే చట్టాల రూపకల్పన. మరి ఆ చట్టాల మీదనే కనీసం ప్రతిపక్షాలకు అమెండ్మెంట్ ఇచ్చే అవకాశం లేకుండా, మాట్లాడే అవకాశం లేకుండా, ఒక్క సెకండ్ ఐఎమ్ కంప్లీటింగ్ సార్. రూల్స్ బుక్ రూల్ నంబర్ 99 ప్రొవైడెడ్ ఫర్దర్ that no such motion shall be made until after copies of the bill have been made available for the use of members, and that any member may object to any such motion being made unless copies of the bill have been so made available for 2 days before the day on which the motion is made. 2 రోజుల ముందు బిల్లు కాపీలు సభ్యులకు ఇవ్వకపోతే ఏ మెంబర్ అయినా లేచి అబ్జెక్షన్ చెప్పొచ్చు అని మన రూల్ బుక్ చెప్పింది. లేస్తే మాట్లాడితే మా ఎల్ఏ మినిస్టర్ రూల్ బుక్ పెట్టుకొని మాట్లాడతాడు. మరి ఈ రూల్ బుక్లోనే 2 రోజుల ముందు బిల్లు పెట్టాలన్నారు. 2 రోజులు కాదు, 1 రోజు ముందనే పెట్టండి. ఇంకోటి అమెండ్మెంట్స్, ఆ బిల్లులో ఏమైనా తప్పులు ఉన్నప్పుడు ఈ బిల్లే కాదు అమెండ్మెంట్స్ ఇచ్చే హక్కు కూడా సభ్యులకు ఉంటుంది. దాని మీద మీరు రూలింగ్ ఇవ్వండి అని మేము పాయింట్ ఆఫ్ ఆర్డర్ చెప్తే మీరు ఏం చెప్పరు, ఎల్ఏ మినిస్టర్ గారు ఏం చెప్పరు. మీరు బుల్డోజ్ చేస్తాము, మా ఇష్టం చేస్తామంటే మేము వెళ్ళిపోతాం. మరిగా సభలో ఉండము. రూల్ ఫాలో గారా, బుక్ ఫాలో గారా మీరు? వాట్ ఈస్ దిస్? సాంబశివరావు గారు. అధ్యక్ష, థ్యాంక్ యూ సార్. వాస్తవంగా ఈ బిల్లు చాలా ప్రాధాన్యతతో కూడినటువంటి బిల్లు. మేమందరం ఏమనుకున్నామంటే ఇవాళ బిల్లు ప్రవేశపెడితే రేపు చర్చ ఉంటే చదువుకోవడానికి అవకాశం ఉంటుంది, అమెండ్మెంట్స్ కూడా అవకాశం ఉంటుంది అనుకున్నాం. ఎందుకంటే ఆ ధరణి ఆ వైఫల్యాలలో ఆ నేపథ్యంలో మళ్ళీ అదే తప్పు చేయకూడదని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను. మాకు దయచేసి అధ్యక్ష, రేపు ఇవాళ చదువుకుంటాం, రేపు మాకు అవకాశం ఇవ్వండి సార్, రేపు అవకాశం ఇవ్వండి. Page number 484, Kaul and Shekdar, LA Minister Garu. Arrangement of government business. This is pertaining to Parliament, which we have used over a period of time. The Secretary General is required to arrange government business to be transacted on days fixed for government business in such order as the Speaker, after consultation with the leader of the House, determine. Okay. Second point is very important, sir. The leader of the House is required to intimate the probable government business for the first 2 or 3 days of a session at least 10 days in advance.
Thereafter, the list of business is immediately drawn up and circulated to members so as to give them sufficient time to table amendments to the items of business included therein. A day or two before the commencement of the session, the list of business for the first day is revised and the items of business are taken up. This is standard practice, sir. Sir, అర్ధరాత్రి 12 గంటల తర్వాత అజెండా పంపించారంటే మా హక్కులకు మీరు భంగం కలిగించినట్టే అధ్యక్ష. కాబట్టి నేను ఒక్కటే కోరుతున్నా అధ్యక్షుల వారిని, సార్ ఇది మన హౌస్కు సంబంధించిన అంశం. మీరు నిన్న 3 గంటలకు మనం హౌస్కు అడ్జర్న్ చేసుకున్నాం. 5 గంటల వరకు టైం ఉండే. లాస్ట్ వర్కింగ్ అవర్ లోపు మాకు నెక్స్ట్ డే అజెండా మాకు ఇస్తే మేము ప్రిపేర్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అధ్యక్ష. అర్ధరాత్రి 12 గంటల తర్వాత మేము మొబైల్లో చూసుకొని పొద్దున హడావిడిగా ప్రిపేర్ అయ్యి సభకు రావడం అంటే చాలా ఇబ్బంది. కాబట్టి वैसा नहीं करेंगे, बात करते एलए मिनिस्टर गारू वैसा नहीं करेंगे. एलए मिनिस्टर गारू అధ్యక్ష గౌరవ సభ్యులు హరీష్ గారు మాట్లాడుతూ పాల్వాయి హరీష్ గారు మాట్లాడుతూ వి గో బై రూల్స్ ప్రొసీజర్. కౌలన్ షెక్దర్కు సంబంధించిన అంశం స్పష్టంగా చెప్పిండ్రు, కాదంటలేము. కానీ ఈరోజు బిల్లు తీసుకోవాలన్నప్పుడు స్పీకర్ గారు అనుమతి పొంది we have suspended rules of 1997-98. When we suspended the rules, then we have an opportunity to present the bill, passing of the bill and consideration of the bill. Honorable member, I am also bringing to the light to the information. Sir, రెండోది హరీష్ రావు గారు చెప్పారు, అక్బరుద్దీన్ గారు కూడా చెప్పారు, వారికి సమయం కావాలన్నారు. జనరలీ అధ్యక్ష మనము గత 10 సంవత్సరాలు, ఎందుకంటే 10 సంవత్సరాలు ఎందుకంటా ఉన్నామంటే 2014లోనే రూల్స్ తీసుకొచ్చారు మీరు. 10 ఇయర్స్ కాలంలో, లాస్ట్ 10 ఇయర్లో చాలా సందర్భాల్లో మీరు రూల్స్ సస్పెండ్ చేసి బిల్స్ పాస్ చేసిరు. అక్కడ హరీష్ రావు గారు, వెనకాల ప్రశాంత్ రెడ్డి గారు, వినండి సార్ వినండి, చేసిండ్రు. చేసినప్పుడు ఎప్పుడు కూడా అమెండ్మెంట్స్కు అవకాశం ఇవ్వలేదు, మేము కూడా అడిగినాం. కానీ ఈరోజు మేము ఇంకా ప్రజాస్వామికంగా ఉండాలని స్పీకర్ గారు అనుమతిస్తే, ఎందుకంటే మేము మా శ్రీనివాసరెడ్డి గారు చెప్పారు, ఇంతకుముందే చెప్పారు, మాకు ఏ విధమైన బేషిజాలు లేవు, సామాన్య ప్రజానికానికి ఇబ్బంది లేకుండా రేపు చట్టం ఉండాలనే యోచన చేస్తూ ఉన్నారు. డెఫినెట్లీ సార్, వారు చదువుతున్న తర్వాత మీకు సమయం కావాలంటారు. యూఆర్ సీకింగ్ టైమ్ ఫర్ టిల్ టుమారో. డెఫినెట్లీ వి విల్ సార్, మీరు అనుమతిస్తే మాకేమి ఇబ్బంది లేదు అధ్యక్ష. రేపు ఇస్తామని చెప్తున్నాం కదా. ఫస్ట్ ప్రెసిడెంట్ సార్ అధ్యక్ష, ప్రెసిడెంట్ అయిపోతుంది ప్రతి సందర్భంలో కూడా. ఇది ఒక ప్రత్యేకమైన బిల్లుకు సంబంధించిన అంశం విషయంలో కనుక మీరొక మరి రూల్కు సంబంధించి సడలింపు చేసి ఇస్తే అమెండ్మెంట్కి సంబంధించిన అంశం విషయంలో కూడా విల్ టేక్ ద అమెండ్మెంట్స్ ఆల్సో. వీఆర్ వెరీ ఓపెన్ అధ్యక్ష. We just want to see that the common man is not being affected. By rule book, if we go, sir, we are going by the rule book which has been prepared by them. వాళ్ళు ప్రిపేర్ చేసింది వాళ్ళే పాటిస్తలేరు సార్ అధ్యక్ష. మేము పాటిస్తూ ఉన్నాం. వాళ్ళు ఇక్కడ కూర్చొనేమో పాటించాలన్నారు, అక్కడ కూర్చొని పాటిస్తలేరు రూలు. ఈరోజు మేమేం చేయాలి అధ్యక్ష? దానికి ఇక్కడ కూర్చున్న రూలు, అక్కడ కూర్చున్న రూలు అంటే ఎట్లా సార్ అధ్యక్ష? మేము ఇంకా కూడా బ్రాడ్గా చెప్తా ఉన్నాము సార్ ఇప్పుడు కూడా చెప్తా ఉన్నాము. మేమేమన్నాము అధ్యక్ష? హరీష్ రావు గారు, అక్బరుద్దీన్ గారు సూచన ఇచ్చిండ్రు, సాంబశివరావు గారు కూడా అన్నారు మాకు సమయం కావాలని. ఎప్పుడైనా సార్ మీరు కూడా చూసిండ్రు, అక్बर भाई आप भी देखे, कल 10 साल आप ही थे, हम बीच में 5 साल नहीं थे. कभी उन लोगों दिए क्या? हम लोग देखो. ఈరోజు నేను మీరు అనుమతిస్తే రేపు మంత్రి గారు కూడా డెఫినెట్లీ రేపు సమయం తీసుకొని చర్చించి తీసుకోవడం జరుగుతుందని మీ ద్వారా గౌరవ సభ్యులకు తెలియజేస్తా ఉన్నది. Honorable Speaker, sir, I thank Legislative Affairs Minister Saab for rising and clarifying and giving us all the opportunities for giving the amendments also, sir. But I would like to say one thing and sit down, sir. Sir, he's saying that the rules were prepared when they were in power.
Yes, sir, that is right, sir. Sir, we have never been in power, sir. But we objected then also, sir, that this rule is wrong. Sir, let me say this. अब आप सोचिए अपने विजडम से, अपनी सोच से कि आज वो यहां पर क्यों है, कि ऐसे गलतियां करे बोलकर आवाम इनको यहां भेजी और आपको वहां भेजी। अगर आप भी इन्हें जो करे थे बोलकर वही करेंगे तो फिर आप भी बहुत जल्दी फिर वहां से हट जाएंगे। प्लीज, गलत, टू रॉन्ग्स कैनॉट मेक अ राइट, टू रॉन्ग्स कैनॉट मेक अ राइट। People have given you mandate to correct the wrongdoings of these people. So we have to correct that. That is very important, sir. Once again, sir, I thank you very much, sir, and I thank the Minister Saab also for accepting the amendments and giving us a chance, sir. One clarification, Honorable Minister Saab has not given, sir. Sir, after the briefing and after Minister Saab's speech, sir, are we going to adjourn the House and give us a chance next day to come prepared for this or not, sir? Thank you, sir. Sir, we told earlier also, we are very